ఈ పేరుతో ఉన్న స్త్రీ తులా రాశి వారిని ఎక్కువగా మోసం చేస్తుంది. తాను మీ నుండి డబ్బులు ఆశిస్తుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేదంటే ప్రమాదం. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక పేరుతో ఉన్న స్త్రీ అయితే మీకు నమ్మక ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ స్త్రీ విషయంలో మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్న భారీ మొత్తంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ స్త్రీ కేవలం మీతో స్నేహాన్ని, బంధుత్వాన్ని కొనసాగించేది మీ యొక్క పేరు ప్రఖ్యాతులు, మీ యొక్క డబ్బును ఉపయోగించుకోవడానికి మాత్రమే. ఈవిడకి మీ మీద ఎటువంటి ఆప్యాయత, ప్రేమాభిమానాలు ఉండవు. తులారాశి వారు సహజంగా సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో కానీ, తీర్పు విషయంలో కానీ అవతలి ఎవరని ఆలోచించకుండా సమానత్వంపై ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు తమ యొక్క భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే శక్తి రాశి వారిలో ఉంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఎప్పుడూ కూడా డబ్బు అధికంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. డబ్బు ఏదైతే వంశపారంపర్య ఆస్తులు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక తులారాశి వారిలో బలంగా ఉంటుంది. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది. వీరు ఏదైనా ఒక కష్టం వచ్చినట్లయితే అస్సలు భయపడకుండా, వెనకడుగు వేయకుండా చివరి వరకు ఈ రాశి వారు ఎప్పుడు కూడా తాను నమ్మినటువంటి ధర్మాన్ని అయితే విడిచిపెట్టరు. ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా ఆ మాట మీద నిలబడే తత్వం ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశి వారు నేర్పర్లుగా చెప్పుకోవచ్చు. వాక్చాతుర్యం అధికంగా కనిపిస్తుంది. అయితే వీరికి ఉన్నటువంటి ముక్కుసూటి తత్వం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని సందర్భాల్లో ఇతరులు దూరం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడడం ఈ రాశి వారికి నచ్చదు. ఏదైనా ఉన్నా మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. దీనివల్ల కొంతమంది వ్యక్తులను వీరిని ద్వేషిస్తూ వీరంటే నచ్చకపోవడం ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. వ్యాపార విషయంలో దినదిన అభివృద్ధి ఉంటుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార రీత్యా మీరు కోరుకున్న విధంగా ఎంతో కాలంగా ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార పరంగా శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం తులారాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో కొన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తారు, కానీ అవి దక్కే అవకాశం తక్కువగా ఉంది. కానీ నిరుత్సాహపడకుండా వేరే వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టడం మంచిది. అయితే ఇప్పుడు అనుకున్న పనులు జరగలేదని ఇంకేం సాధించలేము, ఇలా నిరుత్సాహపడవద్దు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి. కావలసిన పత్రాలు అన్నీ మంజూరు అవడం, డబ్బు విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి రాబోతుంది. కళారంగ పరంగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అయితే ఈ సమయంలో స్త్రీ పరిచయాలు, స్త్రీ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ స్త్రీలు మీ యొక్క డబ్బును లేకపోతే వారు మీ నుండి ఏదైనా ప్రయోజనం ఆశించి మాత్రమే మీతో స్నేహంగా ఉంటున్నారు. అయితే వీరు మీతో స్నేహంగా ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని చూసి ఓర్వలేక వారి గురించి చెడుగా మాట్లాడుతూ వారి నుండి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటారు. ఇటువంటి స్త్రీల మాటలు నమ్మి మీరు ఎంతగానో ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే మీ మీద నిజంగా అభిమానం చూపించేటువంటి వ్యక్తులు మీరు దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. ఉద్యోగ పరంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల మీకు ఉద్యోగ విషయాల్లోనే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా అవి బెనిఫిట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ ప్రదేశంలో తోటి ఉద్యోగస్తులతో కూడా చాలా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగ రీత్యా మీరు ఏవైతే కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో విజయాన్ని పొందడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి నుండి చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని చూస్తారు. అలానే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా దూరమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మరలా కలవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు తలపెట్టడానికి ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. కుటుంబ రీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. ప్రేమ విషయాల్లో కూడా చాలా సానుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో విజయం అనేది దక్కడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. తులారాశి వారు ఈ సమయంలో స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు బయట వ్యక్తుల మీద ఆధారపడకుండా మీరే స్వయంగా వ్యవహరించుకోవడం, అంటే వాటి బాధ్యతలు ఎవరికైనా అప్పగించినట్లయితే వారు కమిషన్లు తీసుకోవడం కానీ లేకపోతే డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరే దగ్గరుండి అటువంటి వ్యవహారాలు చూసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ విషయంలో విశేషమైన మార్పులు అయితే చూస్తారు. అలానే రాజకీయ పరంగా ఈ సమయంలో కొంతమంది నూతన పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు తీసుకొస్తాయి. ఈ మార్పులు కొన్ని అనుకూలంగానే, కొన్ని మాత్రం మీకు వ్యతిరేకంగా ఉంటాయి. మీరు నడుచుకునే విధానం మీద ఈ మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు మాత్రం స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీ అంటే స్నేహితురాల రూపంలో కానీ లేదా కుటుంబంలో వ్యక్తి రూపంలో ఉంటుంది. ఈమె ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉంటూ మీ దగ్గర నుండి డబ్బు ఆశిస్తుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినా మీతోనే ఖర్చు పెట్టించడం కానీ లేకపోతే ఆవిడకి ఏదైనా కష్టం వచ్చినా మొదట మీ దగ్గరికే రావడం, మీరే నాకు ఉన్నారని చెప్తుంది. కానీ ఈ స్త్రీ మాత్రం మీ మీద ఎటువంటి ప్రేమాభిమానాలు చూపించదు. ఈవిడ కేవలం తమ అవసరం ఉన్నంత వరకు మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. మీరు మాత్రం గుడ్డిగా ఈ స్త్రీని నమ్మడం వల్ల ఆర్థిక పరంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశికి సంబంధించిన వారు శుక్రవారం అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ఆవు నేతితో అమ్మవారికి దీపారాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి శుక్రవారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణం చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.